పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు వాటర్ సోర్స్ మార్చడంపై సిట్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించే అవకాశం ఉంది. దీనిపై కాసేపట్లో సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారని సమాచారం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి టెలిఫోన్ లైన్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చారి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయం మీద ప్రస్తుతం అసెంబ్లీలో షార్ట్ డిస్కషన్ జరుగుతుంది. దాంట్లో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వివరాలన్నిటి మీద కూడా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఫైనల్ గా ప్రస్తుతం మిగతా పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడుతున్నారు. అయితే ఫైనల్ గా ఈ చర్చ ముగిసే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కంక్లూజన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి మొదట పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జూరాల బేస్ గా జూరాల నుంచి వాటర్ సోర్స్ తీసుకొని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టాలనేటువంటి ప్లానింగ్ ఉండే. కానీ ఆ ప్లానింగ్ మారి శ్రీశైలం నుంచి తీసుకోవాలనేటువంటి ప్లానింగ్ ఎట్లా వచ్చింది, సోర్స్ ఆఫ్ వాటర్ అనే దానికి సంబంధించి సోర్స్ ని శ్రీశైలం రిజర్వాయర్ నుంచి వాటర్ లిఫ్ట్ చేయాలనేటువంటి ఆలోచనకి మారింది. ఈ ఎందుకు జూరాల నుంచి కాకుండా శ్రీశైలం నుంచి వాటర్ తీసుకోవాలనేటువంటి ఆలోచన చేశారు. ఎందుకు జూరాల నుంచి తీసుకోకుండా శ్రీశైలం నుంచి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటి అంశాలకు సంబంధించి విచారణ జరపాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఈ సోర్స్ ని ఎందుకు మార్చారు అనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని సిట్ విచారణ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడేటువంటి సందర్భంగా విచారణకి ఆదేశించేటువంటి అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఇటీవల జరిగినటువంటి 2-3 సమావేశాల్లో కూడా అసలు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో వాటి మీద క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి 2-3 పర్యాలుగా చేశారు. దానికి కొనసాగింపుగా అసలు ఏం జరిగింది అనేటువంటి విషయాలన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలి అనేటువంటి అంశం. జూరాల నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి వాటర్ సోర్స్ ని తీసుకురావడం ఈజీ, బడ్జెట్ తక్కువ బడ్జెట్ లోనే ముగుస్తుంది. కానీ శ్రీశైలం నుంచి లిఫ్ట్ చేయడానికి ఎక్కువ హైట్ లో ఉంటుంది. పాలమూరు రంగారెడ్డికి లిఫ్ట్ చేయడానికి ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది, ప్రాజెక్టు కాస్ట్ కూడా పెరుగుతుంది. అలాంటిది జూరాల నుంచి తక్కువ ఖర్చుతో ముగిసేటువంటి జూరాలని కాదని చెప్పి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు అనేటువంటి అంశం మీదనే ఆయన కొన్ని అనుమానాలను వ్యక్తం చేశారు. కాబట్టి వాటన్నిటి మీద కూడా విచారణకు ఆదేశించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అయితే సిట్ ని ఆదేశించేటువంటి సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించేటువంటి అవకాశం ఉందనేది మనకు ఉన్నటువంటి సోర్స్. ఓకే చారి, అంటే పర్టికులర్గా ఇష్యూకి సంబంధించి ఈ పాలమూరు రంగారెడ్డి ఈ ప్రాజెక్టుకి సంబంధించి పర్టికులర్గా ఇష్యూస్ పేర్కొనే అవకాశం ఉంది. అంటే వాటర్ సోర్స్ మార్పిడికి సంబంధించి ఈ సిట్ వేసే అవకాశం అంటే ఏంటి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? మొదట ప్రాజెక్టు అనుకుంటున్నప్పుడు ఇంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి లొకేషన్ మార్పు ఎలాగైతే జరిగింది అనేటువంటి అంశాలని కాళేశ్వరం కమిషన్ ఎట్లా పేర్కొందో, ఎట్ ద సేమ్ టైం అట్లాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కూడా లొకేషన్ ని ప్రభుత్వం మార్చింది. జూరాల నుంచి వాటర్ తీసుకొని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం చేయాలనేటువంటి మొదట ఆలోచన. ఆ ఆలోచన ఎందుకు మారింది అనే దానికి సంబంధించి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు దీంట్లో భారీగా అవకతవకలకు పాల్పడ్డారు. దీని వెనక ఏదో జరిగింది అనేటువంటి అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇది వాటర్ సోర్స్ ని జూరాల నుంచి కాకుండా శ్రీశైలం నుంచి ఎందుకు చేశారు అనేటువంటి సంబంధించి ప్రాజెక్టు కాస్ట్ పెరిగింది, ఆలస్యం అవుతూ వచ్చింది. ప్రాజెక్టు మొదట అంచనాలకి ప్రాజెక్టు పూర్తయ్యేసరికి భారీగా పెరగడము, సేమ్ కాళేశ్వరంలో ఎలాంటి అవకతవకలు అయితే జరిగాయి అని కమిషన్ సూచించిందో పాలమూరు రంగారెడ్డిలో కూడా అలాంటి అవకతవకలే జరిగినాయి అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. కాబట్టి దాని మీద విచారణ జరపాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది.